సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంకొక కొత్త గ్యాడ్జెట్ తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి ఒక ఫైర్బోల్ట్ 4G ప్రో వాచ్. దీనికి ఒక 4G సిమ్ వేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది వాచ్. సో ఇదైతే వాచ్. దీనిలో గేమ్స్ లేదా యూట్యూబ్ ప్లే స్టోర్ అట్లాంటి యాప్స్ ఉండవు. ఓన్లీ కాల్స్కి మాత్రమే యూజ్ అవుతుంది ఈ వాచ్. ఇది 4G సిమ్ వేసుకోవచ్చు. సో ఇది వాచ్, వెనకాల ఛార్జింగ్ కేబుల్ ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, సైడ్కి వాచ్కి ఫ్రంట్ నుంచి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఒక 2 సిమ్ ట్రే లాగా ఉంటుంది. దాని కింద నుంచి ఇలా పెట్టి ఇట్లా లాగండి. ఇలా లాగినప్పుడు సిమ్ ట్రే అనేది బయటకు వస్తుంది. 4G సిమ్ ట్రే వేసుకోవచ్చు, ప్లస్ ఫోన్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటంటే, నార్మల్ ఫస్ట్ అయితే వాల్పేపర్స్ అయితే ఉంటాయి. టోటల్ 5 వాల్పేపర్స్ అయితే వచ్చేసాయి దీనిలో. సో నెక్స్ట్ వాచ్ ఉంది కదా, వాచ్లో ఇలా సైడ్కి వెళ్తే కొన్ని యాప్స్ వచ్చినాయి. ఇవి మనం రీసెంట్గా యూజ్ చేసిన యాప్స్. ఇవి యాప్ లిస్ట్ అని ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, యాప్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు అన్ని యాప్స్ లైన్గా వచ్చేస్తాయి. సో మనం కాల్ రికార్డ్స్లో చూసుకుంటే కాల్ రికార్డ్స్ ఏం లేవు, అది కొత్త వాచ్ కదా. నెక్స్ట్ డైల్ ప్యాడ్లో నెంబర్స్ది. సో డైల్ ప్యాడ్ చూస్తున్నారు కదా. నెక్స్ట్ టెలిఫోన్ మీద నొక్కితే మనం సేవ్ చేసుకున్న నెంబర్స్ వస్తాయి. మనం సేవ్ చేసుకున్న నెంబర్స్ అన్నీ ఇందులో వస్తాయి టెలిఫోన్లో. సో నెక్స్ట్ మెసేజ్ చూసుకుంటే మెసేజ్ మనం సిమ్ వేసుకుని వస్తాయి. ఫోన్ కనెక్షన్లో కనెక్ట్ చేసేటప్పుడు కొన్ని ఫస్ట్లో ఆప్షన్స్ ఉంటాయి కదా, అలో దిస్ టైం కదా, అక్కడ సెలెక్ట్ చేసుకున్నాను ఈ మెసేజ్ మన వాచ్కి వస్తాయి. సో నెక్స్ట్ చూసుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్తే డైల్ రీప్లేస్ అంటే ఈ వాల్పేపర్స్. నెక్స్ట్ ట్యాప్ సెట్టింగ్ అని ఉంటుంది. ట్యాప్ సెట్టింగ్ అని అంటే దీనిలో ఏదేది మనం యాడ్ చేసుకోవచ్చు, ఏదేది తీసేసుకోవచ్చు. కొన్ని యాప్స్ ఉంటాయి కదా, నార్మల్ బేసిక్ యాప్స్ లాగా అట్లా ఉంటాయి. నెక్స్ట్ వాల్యూమ్ అడ్జస్ట్. ఇది వాల్యూమ్ అడ్జస్ట్. మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మన సౌండ్ వస్తుంది ఒకటి పెంచుకునేటప్పుడు. సో సౌండ్ చూస్తున్నారా, సౌండ్ వస్తుంది దీనికి. పెంచుకునేటప్పుడు సౌండ్ ఎంత ఉందో మనం కనుక్కోనికి. సో మనం రింగ్ టోన్స్కి వస్తే రింగ్ టోన్స్ అని ఉంటుంది. నెక్స్ట్ రింగ్ టోన్స్, దీనిలో టోటల్ 9 రింగ్ టోన్స్ ఉంటాయి. రింగ్ టోన్ 1 to 9 ఉంటాయి. నెక్స్ట్ బ్రైట్నెస్ అడ్జస్ట్ 4 పాయింట్స్ ఉంటాయి. బ్రైట్నెస్ అడ్జస్ట్కి మనం తగ్గించుకుంటే తగ్గుతాయి. ఈ ప్లస్ మైనస్ మీద దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే బ్రైట్నెస్ ఫుల్ పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ ఆఫ్ అడ్జస్ట్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాచ్ ఆన్ చేసాం, ఒక 5 సెకండ్స్ చూడండి, 5 సెకండ్స్కి వాచ్ ఆఫ్ అవుతుంది. 5 సెకండ్స్ ఉంటే సో నేనైతే టైం సెకండ్స్ కొంచెం ఎక్కువ పెట్టాను. 5 సెకండ్స్ అనుకున్నా, 5 సెకండ్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది. సో మనం స్క్రీన్ ఆఫ్ అడ్జస్ట్లో అప్ టు ప్లస్ సింబల్ మీద నొక్కితే 60 సెకండ్స్ అంటే 1 minute వరకు సెట్ చేసుకోవచ్చు మనము. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు 5 సెకండ్స్ పెట్టాను.
బ్రైట్నెస్ అడ్జస్ట్ తర్వాత డేట్ అండ్ టైం వస్తుంది. డేట్ మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం కూడా ఇక్కడనే ఉంటుంది. విత్ సెకండ్స్తో పాటు కూడా సెట్ చేసుకోవచ్చు. సెకండ్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. ఇది చూస్తున్నారు కదా, స్క్రీన్ లాక్ అని ఉంది. ఇక్కడ స్క్రీన్ లాక్ మీద నొక్కితే నేనేం పెట్టలేదు, సో క్రియేట్ అని వస్తుంది. క్రియేట్ మీన్ సెట్ చేసుకొని మనం ఏదో ఒక స్క్రీన్ లాక్ పెట్టుకుంటాము. ఎగ్జాంపుల్ మనం 1 2 3 4 అనుకుందాం. చూస్తున్నారు కదా, 1 2 3 4. సో ఇప్పుడు మళ్ళీ 1 2 3 4 మళ్ళీ నొత్తాలి. 1 2 3 4. సో మనం తప్పు పెట్టినట్టున్నాం. మళ్ళీ సెట్ చేద్దాం. 2 3 4. నెక్స్ట్ అగైన్ అని చూపిస్తుంది కదా, మళ్ళీ 1 2 3 4 కొట్టండి. అప్పుడు సక్సెస్ఫుల్లీ ఇప్పుడు 2 ఆప్షన్స్ వస్తాయి, చేంజ్ లేదా డిలీట్. డిలీట్ చేయాలంటే మనం ఏ పాస్వర్డ్ పెట్టామో ఆ పాస్వర్డ్ నొత్తితే ఇంకా డిలీట్ అయిపోతుంది. చేంజ్ చేయాలంటే ఫస్ట్ 1 2 3 4 పెట్టాం కదా ఎగ్జాంపుల్, ఆ 1 2 3 4 నొత్తిన తర్వాత మళ్ళీ న్యూ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వాచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తున్నా. ఇప్పుడు ఏ యాప్ కావాలన్నా పాస్వర్డ్ అడుగుతుంది. మనం 1 2 3 4 1 2 3 4 పెడితేనే ఓపెన్ అవుతుంది. అన్నీ చూసుకోవచ్చు మనం యాప్స్. సో చూస్తున్నారు కదా, అన్ని యాప్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్లో గెస్టర్ కంట్రోల్ అంటే గెస్టర్ అని ఉంటుంది. గెస్టర్ అంటే మనం ఇట్లా హ్యాండ్ షేక్ చేసినప్పుడు వాచ్ ఆన్ అవుతుంది. నాకు కూడా సరిగ్గా తెలియదు, కానీ గెస్టర్ అంటే సెన్సార్ లాంటిది. మనం హ్యాండ్ షేక్ చేస్తే వాచ్ ఆన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ స్విచ్. ఇక్కడ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, జపానీస్, ఇంగ్లీష్, స్పానిష్ చాలా ఉన్నాయి. సో మనం ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ 8 లాంగ్వేజెస్ వరకు ఉన్నాయి. సో నెక్స్ట్ వోల్ట్ స్విచ్ అని ఒకటి ఉంటుంది. వోల్ట్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే 2G నెట్వర్క్ వస్తుంది. ఒకవేళ మనం వోల్ట్ స్విచ్ ఆన్ చేసుకుంటే మనకి 4G నెట్వర్క్ వస్తుంది. రీస్టార్ట్ అండ్ రీసెట్లో ఇది రీస్టార్ట్ అనేది కదా, రీస్టార్ట్ కొడితే రీస్టార్ట్ అయిపోతుంది డైరెక్ట్గా. సో రీస్టోర్ ఫ్యాక్టరీ అని కింద ఇంకోటి ఉంటుంది. దాని మీద నొత్తి నేను డిలీట్ ఆల్ డేటా కంటిన్యూ అని ఉంది. నేనైతే కంటిన్యూ కొట్టేశాను. రీస్టోరింగ్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అని ఒకటి ఉంది. సో ఇప్పుడు మనకు దాంతో పని లేదు కాబట్టి తీసేసా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీస్టోర్ చేసాం కదా, మొత్తం మళ్ళీ వాచ్ ఫ్రెష్గా స్టార్ట్ అయింది. చూడండి, వాచ్ మొత్తం ఫ్రెష్గా స్టార్ట్ అయింది. టైం, ఛార్జింగ్ అన్నీ వేరే చూపిస్తున్నాయి. సెట్టింగ్ తర్వాత హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ ఉంటాయి, బ్లడ్ ప్రెషర్ అట. స్పోర్ట్స్లో పోతే ఇవి మనం నచ్చిన ఎన్ని కిలోమీటర్స్ మన కేసీ ఎంత ఉంది, తర్వాత మనం ఎన్ని స్టెప్స్ చేసానని చూపిస్తుంది. తర్వాత స్లీప్ టైమర్, అదే స్లీప్ మనం ఎంతసేపు పోతున్నామో స్లీప్ టైమర్ ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్, రన్నింగ్, జాగింగ్, GPS వాకింగ్ అలా ఉంటుంది. ఫుట్బాల్ అన్ని గేమ్స్కి సంబంధించి మనం ఎంతసేపు చేస్తామంటే దాని మీద వస్తుంది టైమర్ ఆన్ అవుతుంది.
అప్పుడు మనం చూసుకోవచ్చు ఎంత సెట్ చేసామనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ చేసిందంటే స్టెప్స్ చేయాలి. అదే క్యాలెండర్లో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈరోజు డేట్ వేరే, కానీ ఇక్కడ 2024 జనవరి 1 అని ఉంది. ఇందాక మనం రిజిస్టర్ ఫ్యాక్టరీ అది చేసాం కాబట్టి. తర్వాత స్టాప్ వాచ్లోకి పోతే టైమర్ లాగా ఒక టైమర్ సెట్ చేసుకుంటాం కదా, అలా ఎన్ని సెకండ్స్లో మనం చేయగలం అనేది. క్యాలిక్యులేటర్లో వేసుకుంటే నెంబర్స్, దీనిలో డెసిమల్స్ది చేసుకోవచ్చు, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఈక్వల్ టు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అల్లారం వెళ్తే మనం అల్లారంలో సెట్ చేసుకోవచ్చు, టైం సెట్ చేసుకుంటే అదే ఇంకా అల్లారం ఆన్ చేసుకుంటే సెట్ అయిపోతే డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తే ఇలా ఉంటుంది, ఆఫ్ చేస్తే ఇలా, ఆన్ చేస్తే కొంచెం బ్రైట్గా వస్తుంది. సో బ్రీత్ టైమర్ కూడా ఉంటుంది, బ్రీత్ సంబంధించి ఉంటుంది. వెదర్ చెక్కింగ్లో కొంచెం అప్డేట్ చేసుకోవాలి మనం కొనుక్కున్న కొత్తలో. సిట్టింగ్ రిమైండర్ అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక మనిషి కూర్చున్నట్టు కనిపిస్తుంది. మనం ఎంతసేపు కూర్చోవాలనే ఒక రిమైండర్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ వచ్చేసి మనం ఫోన్లో యాప్ ఓపెన్ చేసుకొని యాప్కి కనెక్ట్ చేసుకోనికి ఇది యూజ్ చేసుకోవాలి మనం. అంటే ఇది ఫైర్బోల్ట్ ఫిట్ యాప్లో ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డైరెక్ట్ వాచ్కి కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫోన్ సెర్చ్ ఫోన్ అంటే ఫోన్ మనం ఎక్కడున్నా సెర్చ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫోన్ కనెక్ట్ అయిందనుకో, ఫోన్ దొరకకుంటే మనం ఫోన్ కనెక్ట్ అయినప్పుడు దీన్ని నొత్తి ఈ ఇమేజ్ మీద నొత్తితే ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు మనం ఫోన్ ఈజీ కనుక్కోవచ్చు ఎక్కడుందో. తర్వాత మ్యూజిక్, అది ఫోన్ కనెక్షన్దే. మోర్ యాప్స్ అంటే వాటర్ రిమైండర్ ఒకటే ఉంది మోర్ యాప్స్లో. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే ఫైర్బోల్ట్ వాచ్. చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే దీని ఛార్జింగ్ వైర్, ఇది వచ్చేసి దీని ఛార్జింగ్ వైర్ చూస్తున్నారు కదా, అప్రాక్సిమేట్ 40-30 సెంటీమీటర్స్ ఉంటుంది. సో వెనకాల కనిపిస్తుంది కదా, దీనికి మ్యాగ్నెట్స్ అయితే ఉంటాయి. మ్యాగ్నెట్ చూస్తున్నారు కదా, దీనికి ఇలా కనెక్ట్ చేయొచ్చు. మ్యాగ్నెట్ ఇలా కనెక్ట్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది. సో ఈ వాచ్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే మెసేజెస్, కిందికి స్క్రోల్ చేస్తే ఇలా ఉంటాయి యాప్స్, కొన్ని డైల్స్ అటు ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడైతే నో సిమ్ కార్డ్, నో నెట్వర్క్ అని చూపిస్తుంది. అంటే సిమ్ కార్డ్ లేదు కాబట్టి సిమ్ కార్డ్ పెడితే సిమ్ కార్డ్ ఉంది 4G నెట్వర్క్ అని చూపిస్తుంది. సిమ్ కార్డ్ లేదు కాబట్టి చూపెట్టదు. సో ఫ్రెండ్స్, ఈ ఛార్జింగ్ వైర్ని ఈ వాచ్కి ఇప్పుడు నేనైతే కనెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఛార్జింగ్ స్విచ్ ఆన్ చేసి చూద్దాం. ఇలా అయితే కనెక్ట్ చేయాలి మనం వాచ్. సో ఫ్రెండ్స్, స్విచ్ ఆన్ చేస్తే